హలో ప్రకాష్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? గుడ్. సో, అందరూ కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు. కానీ చాలా వరకు వాళ్ళకి తెలియనిదేంటంటే వాళ్ళ పైన వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు. సో, అసలు సెల్ఫ్ కంట్రోల్‌కి మన సక్సెస్‌ఫుల్ లైఫ్‌కి లింక్ ఉందంటారా? దీనిపైన ఏమైనా బుక్స్ అనేవి ఉన్నాయంటారా? డెఫినెట్‌గా ఒక ఎక్స్‌పెరిమెంట్ చేశారు. దాన్ని ద మార్ష్ మ్యాలో టెస్ట్ అంటారు. వాల్టర్ మిషెల్ అని 1970లో చేశారనమాట. సో, దాన్ని ఆయన పుస్తకంలాగా రాశారనమాట. ఆ టెస్ట్ రిజల్ట్స్‌ని. హ్మ్. మీరన్నట్టుగా సక్సెస్‌ఫుల్ కావాలంటే ఆ దారిలో మనకు చాలా డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. మనల్ని పక్కదారి పట్టిస్తూ ఉంటాయి. హ్మ్. అయితే మనకు సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే మనం పక్కదారిలోకి వెళ్ళిపోతాం అనమాట. సో, ఆయన చాలా మంచి ఎక్స్‌పెరిమెంట్ ఒకటి కండక్ట్ చేశారు. హ్మ్. దాని పేరు ద మార్ష్‌మెల్లో టెస్ట్. మార్ష్‌మెల్లో అంటే ఒక స్వీట్ పేరు. అమెరికాలో దొరికే ఒక స్వీట్ పేరు. ఒక స్వీట్ లాంటిది. ఒక క్యాడ్బరీ చాక్లెట్ అనుకోండి ఏదైనా. సో, ఆయన ఏం చేశారంటే ఒక పెద్ద హాల్‌లో ఒక 30, 40 ఒక 40 మంది చిన్నపిల్లల్ని హ్మ్. దూరంగా కూర్చోబెట్టారు. ఒక టేబుల్, ఒక చైర్. వాళ్ళ ముందర ఆ స్వీట్ అది మార్ష్‌మెల్లో అనే స్వీట్ ఒకటి పెట్టారన్నమాట. 4 ఇయర్సే వాళ్ళకుండేది. హ్మ్. మొత్తం చాలా జ్ఞానం వచ్చిన వాళ్ళు కూడా కాదు. మరీ చిన్న పిల్లలు కూడా కాదనమాట. సో, టెంప్టేషన్స్ అనేది ఉంటాయి డెఫినెట్. అక్కడి నుంచి కంట్రోలింగ్. సో, ఏం చేశారంటే ఆయన ఈ పిల్లలకి చెప్పారు. హ్మ్. ఈ చాక్లెట్, ఈ మార్ష్‌మెల్లో ఏదైతే ఉందో మీరు 15 మినిట్స్ కనుక తినకుండా ఉంటే మీకు 2 వస్తాయి. హ్మ్. నేను రెండోది ఇస్తాను. నేను ఇప్పుడు రూమ్ నుంచి బయటికెళ్తున్నా. 15 మినిట్స్ తర్వాత వస్తాను. మీరు తినకుండా ఎవరైనా తినకుండా ఉంటే వాళ్ళకు దిల్ గెట్ 2. అదర్‌వైజ్ ఒకటి తినేస్తే ఇక అంతే అనమాట. ఈ పిల్లలు ఈయన వెళ్ళిపోతాడనమాట చెప్పేసి. ఈ పిల్లల్లో కొంతమంది వెంటనే తినేస్తారు. కొంతమంది ఒక 5 మినిట్స్ దాకా కంట్రోల్ చేసుకుంటారు. కంట్రోల్ చేయలేక తినేస్తారు. బట్ వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్ వాళ్ళకి వాళ్ళే దాన్ని చూడకుండా కళ్ళు మూసుకోవడము, లేకపోతే ఏదో సాంగ్ గురించి ఆలోచించడము, ఇంకో వేరే వైపు చూడడము, అట్లా చేసి 15 మినిట్స్ దాకా దాన్ని ముట్టకుండా ఉంటారనమాట. అంటే పక్కన పిల్లలు ముడుతున్నారు అది ఇది కూడా టెంప్ట్ కాలేదు వీళ్ళు. సో, ఈయన వచ్చాక వాళ్ళకు రివార్డ్ చేస్తాడు. అంటే ఎవరెవరైతే అది తినకుండా అట్లానే ఉన్నారో రెండోది ఇస్తారు. హ్మ్. సో, ఈ ఎక్స్‌పెరిమెంట్‌లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళని ఈ 40 మందిని స్టడీ చేశారు. ఇంకో 25 ఇయర్స్ తర్వాత వీళ్ళు ఎలా ఉన్నారనేది వాళ్ళని ట్రాక్ చేశారు. ఓకే. మొత్తం ఈ 40-30 మెంబర్స్ వాళ్ళని. ఆ! సో, ఇప్పుడు 4 ఉన్నారు. అప్పుడు 25 ఏళ్ల తర్వాత అంటే సుమారుగా 30 ఏళ్ళు ఉంటారు ఆళ్ళు. సో, ఎవరైతే టెంప్టేషన్‌కి లోను కాకుండా సెల్ఫ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ చేసి ఉన్నారో వాళ్ళు లైఫ్‌లో సక్సెస్‌ఫుల్‌గా కనపడ్డారనమాట. మంచి కాలేజెస్‌లో వెళ్ళడం, మంచి స్కోర్ రావడం, మంచి ఉద్యోగంలో ఉండడం, మంచి లైఫ్ లీడ్ చేయడం అలాంటివి ఉన్నాయి. అండ్ వేరే వాళ్ళు ఎవరైతే టెంప్ట్ అయ్యారో 30 మంది సుమారుగా వాళ్ళందరూ కూడా అందులో మెజారిటీ ఆఫ్ దెమ్ డ్రగ్స్‌కి బానిస కావడము, లేకపోతే స్టడీస్‌లో ఫెయిల్ కావడం, ఏదో చిన్న జాబ్‌లో సెటిల్ కావడం ఇలాంటివి అయిందనమాట. సో, దాని ఉద్దేశ్యం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎవరికైతే సెల్ఫ్ కంట్రోల్ ఉందో వాళ్ళు దాన్నే వాళ్ళు అక్కడి దాకా తీసుకెళ్లారనమాట. సో, దే హ్యాడ్ ఎ వెరీ సక్సెస్‌ఫుల్ లైఫ్. లైఫ్. మనకు ఎవ్రీడే లైఫ్‌లో కూడా ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది మనం చూస్తూ ఉంటాం ఇంపార్టెంట్. వెయిట్ కంట్రోల్ అనేది ఒక ప్రాబ్లమ్ ఉంటది. అవును. ఓకే. స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటిది ఉంటది. అది క్విట్ చేద్దాం అనుకుంటారు కానీ చేయలేరు. లేకపోతే ఏదో అండ్ అలానే హార్ట్ బ్రేక్ అయిన వాళ్ళు ఏదో అయిపోయిందని ఇక దాంట్లోనే వెళ్ళిపోవడం. సో, సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఏమవుతుందో అనేది మనం చూస్తూ ఉంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. పోతే అంటే ఫస్ట్ నేను చెప్పిన ఎక్స్‌పెరిమెంట్‌లో కూడా దేర్ ఆర్ సర్టెన్ అదర్ పాయింట్స్ అంటే ఫైనర్ పాయింట్స్. అందరు పిల్లలు కూడా ఒకలాగే ఉండరు కదా! ఇంకా ఇన్ డెప్త్ అప్పుడు స్టడీ చేసినప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చావు. సోషియో ఎకనామిక్ బ్యాక్‌గ్రౌండ్. అంటే కొద్దిగా డబ్బున్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలకి ఆ టెంప్టేషన్ తక్కువగా ఉండుంటది. అంటే వాళ్ళకి ఎప్పుడు దొరుకుతూనే ఇంట్లో రోజు తింటూనే ఉంటారు కదా! అండ్ ఎక్కడైతే కొద్దిగా పూరర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు టెంప్ట్ కావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అలాగే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా అంటే వాళ్ళ 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 పేరెంట్స్ ఎలా ఉన్నారు, ఎట్లా గైడ్ చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. బట్ ఇట్ వాస్ ఎ వండర్‌ఫుల్ ఎక్స్‌పెరిమెంట్. దీని బాటమ్ లైన్ ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది రిజిడ్‌గా ఉండడం కాదు. అంటే భీష్మించుకుని ఇట్ ఈస్ అబౌట్ ఫ్లెక్సిబిలిటీ. మైండ్‌ని కూడా ఫ్లెక్సిబుల్‌గా ఎట్లా మేనేజ్ చేస్తామనేది. ఇంకోటి ఏంటంటే ఇది ఎక్స్‌పెరిమెంట్ కూడా చెప్పింది. ఎన్వైరన్మెంట్ అనేది ఓ మనిషి పర్సనాలిటీని షేప్ చేస్తుంది. సో, మనం ఎన్వైరన్మెంట్‌ని మారిస్తే కూడా మన సెల్ఫ్ కంట్రోల్ బెటర్ అవుతుందేమో. ఆర్ యూ కెన్ టేక్ సమ్ హెల్ప్ టు గెట్ ఔట్ ఆఫ్ దట్ ఎన్వైరన్మెంట్. అంటే మన చుట్టూ పక్కల ఉన్న వాళ్ళు కూడా దీన్ని ప్రభావితం చేస్తారు అంటారు. సెల్ఫ్ కంట్రోల్ అనేది అంటే చిన్నప్పుడు మన డిఎన్ఏలో ఉందో లేకపోతే మనం పెరిగిన దాన్ని బట్టి ఉందో ఇంకా మనం మారలేం అనేది ఏమీ లేదు. దాన్ని కూడా మనం చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు.
దీని మీద కూడా ఒకటి హాట్ సిస్టంలో ఉంటారు సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు. అంటే వాళ్ళు ఇంపల్సివ్గా ఉంటారు, రియాక్ట్ అవుతూ ఉంటారు, అంటే అగ్రెసివ్ అవ్వడమా సార్ ఊరికనే? ఎమోషనల్గా ఉంటారు, ఇట్లా ఉంటారు అన్నమాట. వాళ్ళు కూల్ సిస్టంలోకి వెళ్ళాలి. కూల్ సిస్టమ్ అంటే దే ఆర్ రిఫ్లెక్టివ్, అంటే వెంటనే నీ జర్క్ రియాక్షన్ అయితే తీసుకోరు, ఆలోచించి చేస్తారనమాట. రేషనల్ అంటే కొద్దిగా ఆలోచనతో కూడిన నిర్ణయం, ప్రతిదాన్ని మంచి చెడు అది చూసి మరి ఏది నిర్ణయాలు కరెక్ట్ ఏది తీసుకుంటారు. రాంగ్ యా, అని. యా. ఇంకోటి ఏంటంటే ఇంకోటి సెల్ఫ్ కంట్రోల్ రావాలంటే ఫ్యూచర్ ఓరియంటేషన్ ఉండాలి. ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకుంటే ఆర్ దీనికి టెంప్టేషన్కి లోన్ అయితే ఫ్యూచర్లో ఏమి నెగటివ్ అవుతుంది అనేది మనకు తెలిసి ఉండాలన్నమాట. ఓకే, ముందుగానే గ్రహించాలి ఏం జరుగుతుంది ఇది కూల్ చేస్తే. సిస్టంలోకి వెళ్ళడం Yes, అన్నమాట. yes. సో యాజ్ యూ సెడ్, సెల్ఫ్ కంట్రోల్ అనేది ఒకటి Successful వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎనీవన్ టు సక్సీడ్. ఎస్. అండ్ ఆ బుక్ ఉంది, ద మార్ష్మెలో టెస్ట్ అని. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఆర్ వాట్స్ ఎవర్. తప్పక చదవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్.